ఒకప్పుడు పార్లమెంట్‌లో అగ్లీ సీన్స్ జరిగేవి. అగ్లీ సీన్స్ అంటే పేపర్‌లు చించేయటం, పేపర్‌లు విసిరేయటం, పోడియం వైపు దూసుకెళ్ళటం, అరుపులు, ప్లకార్డులు ప్రదర్శించటం ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడు హౌస్‌లోనే కాదు, హౌస్ బయట కూడా అగ్లీ సీన్స్ కనపడుతున్నాయి. లోపల కనపడుతున్నాయి, బయట కనపడుతున్నాయి. బయట జరిగినటువంటి ఇటీవల సంఘటనలు మనం చూసినట్లయితే సస్పెండ్ అయినటువంటి ఎంపీలు పార్లమెంటు వెలుపలకొచ్చి పార్లమెంటు మెట్ల మీద కూర్చొని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కడ్ గారిని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయటం అంటే అనుకరించడమే కాదు, దానిని అపహాస్యం చేసే విధంగా ఆయనను ఏపింగ్ అంటారు. ఆ విధంగా ఆయనను అనుకరిస్తూ మిమిక్రీ చేస్తూ ఆయన అపహాస్యం చేసినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఈ సంఘటన తనను బాధించిందని, తనను అవమానపరిచిందని స్వయంగా జగదీప్ ధన్కడ్ గారు పేర్కొనడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయనకు ఫోన్ చేశారు. సరే, ప్రధాని నరేంద్ర మోడీ సహజంగానే ఆయన కూడా తన బాధను, విచారాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ సమస్యల్లా ఏంటంటే తను చేసిన పనిని కళ్యాణ్ బెనర్జీ సమర్థించుకున్నారు. కళ్యాణ్ బెనర్జీ ఆయన్ని మాకింగ్ చేయటం, మిమిక్రీ చేయటం వేరు, మాకింగ్ చేయటం వేరు. ఆయన అనుకరించటాన్ని చాలా నీచంగా అనుకరించటాన్ని రాహుల్ గాంధీ గారు మొత్తం దాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఇది చాలా ఖండించదగినటువంటిది. అంటే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్లమెంటు ప్రతీక. ఆ పార్లమెంటు భవనం మెట్ల మీద ఇటువంటి ఇటువంటి సంఘటన జరగటాన్ని ఎవరు కూడా సహించలేరు. ఇక్కడ రాజకీయాలకు అనవసరం. ఇక్కడ బీజేపీ వారు అధికారంలో ఉన్నారా, జగదీప్ ధన్కడ్ గారు అని బీజేపీ నేతగా ఉండి ఆయన తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యారా, ఇవన్నీ కాదు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలి, గౌరవించాలి. కొంతవరకు తమ నిరసనను వ్యక్తం చేసేటువంటి అవసరం ఉంది, కానీ దానిని ఈ స్థాయికి తీసుకెళ్ళటం అనేటువంటిది అది ఎవరూ కూడా సహించలేరు. బయటకు వచ్చిన తర్వాత నిరసన వ్యక్తం చేయొచ్చు, ప్లకార్డ్స్ ఉన్నాయి, లేదంటే మీడియాతో మాట్లాడచ్చు, కానీ స్వయంగా ఉపరాష్ట్రపతిని మాకింగ్ చేస్తూ ఆయన్ని వెక్కిరించే విధంగా, అది అనుకరించడం కాదు, నిజానికి అది వెక్కిరించడం అవుతుంది. ఆయన్ని వెక్కిరించే విధంగా ఆయన హావభావాలను అది చూపించటం అనేటువంటిది అది తగదు. పైగా అతనిని ఎప్పుడైతే కళ్యాణ్ బెనర్జీ అనే ఎంపీ ఆ విధంగా మాకింగ్ చేస్తున్నాడో అది కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి రాహుల్ గాంధీ ఆయనే స్వయంగా దాన్ని వీడియో తీయటం నవ్వుతూ, ఇది చాలా ఒక స్థాయి వ్యక్తులకు తగనటువంటి పని. ఎంతో హోందాగా వ్యవహరించాల్సినటువంటి వారు ఈ రకంగా దిగజారి వ్యవహరించడాన్ని ఏ ఒక్కరు కూడా సహించరు. రాజ్యసభలో తమను అదేవిధంగా లోక్సభలో తమను సస్పెండ్ చేయటం మీద నిరసన వ్యక్తం చేయొచ్చు, బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయొచ్చు, కానీ ఈ రకంగా దిగజారి ప్రవర్తించడాన్ని మనం ఏ యొక్క ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా సహించకూడదు. అది జరిగిన దానికి ఇప్పటికైనా కళ్యాణ్ బెనర్జీ కూడా క్షమాపణ చెప్తే, రాహుల్ గాంధీ గారు కూడా విచారం వ్యక్తం చేస్తే వాళ్ళ ఔన్నత్యం పెరుగుతుంది, వాళ్ళ హోందాతనాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు తప్ప ఇది వెనకేసుకొచ్చి నేను తప్పు చేయలేదు, నేను చేసింది కరెక్టే అని చెప్పుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది దాని మీద మరి రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రపతి గారు కూడా దీని మీద స్పందించారంటే ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలి.